యెస్. 'కన్నప్ప' సినిమా మంచు విష్ణుకి ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ అని చెప్పొచ్చు. అటువంటి డ్రీమ్ ప్రాజెక్ట్‌ని చాలా అంటే చాలా ఎఫర్ట్స్ పెట్టి ఎన్ని విమర్శలు వచ్చినా కూడా, ఎన్ని ట్రోల్స్ వచ్చినా కూడా చాలా ఎఫర్ట్ పెట్టి ఫైనల్‌గా 'కన్నప్ప' సినిమాని 27th జూన్ 27th రోజు ఫ్రైడే రోజు ప్రపంచవ్యాప్తంగా మొత్తం 5 భాషల్లో మంచు విష్ణు ఈ సినిమాని అయితే ప్రేక్షకుల ముందు తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత అంటే యాక్చువల్గా ఈ 'కన్నప్ప' అనే జరుగుతున్నప్పుడు కావచ్చు, వస్తున్నటువంటి ఆ పిక్చర్స్, పోస్టర్స్, తర్వాత టీజర్ కావచ్చు, ట్రైలర్ కావచ్చు, ఇవన్నీ వస్తున్నప్పుడు అనేక విమర్శలు, అనేక ట్రోల్స్ మంచు విష్ణు వాస్తవానికి ఎదుర్కొన్నాడు. కానీ ఇది ఒక భక్తిరస సినిమా, ఇది శివభక్తుని సినిమా. గతంలో కృష్ణరాజు చేసినటువంటి సినిమా 'భక్త కన్నప్ప' అనేది చాలా అత్యంత ఒక సూపర్ హిట్ డూపర్ హిట్ సినిమా అని తెలుగు ఇండస్ట్రీలో చెప్పొచ్చు. సో అదే కథని మంచు విష్ణు సరే ఇప్పటికి నేటివిటీకి తగ్గట్టుగా, నేటివిటీ అంటే ఆ కథలోని మూలం అదంతే మార్చలేదు, కాకపోతే ఆ లొకేషన్స్ కావచ్చు, ఆ గ్రాండ్ లుక్ కావచ్చు, ఇప్పటికీ అంటే ఈ జనరేషన్కి కూడా ఆ 'భక్త కన్నప్ప' యొక్క ప్రాశస్త్యం, ఆయన గొప్పదనం, ఆయన భక్తి అదంతా కూడా తెలియజేయాలనే ఉద్దేశంతో 'కన్నప్ప' అనే ప్రాజెక్టుకు ఆయన శ్రీకారం చుట్టారు. అనేక ట్రోలింగ్స్ ఎదుర్కొన్నారు, అనేక విమర్శలు ఎదుర్కొన్నారు. సో ఫైనల్గా మొన్న శుక్రవారం రోజు 27వ తారీఖు వచ్చింది. 27th, 28th, 29th, 30 ఇవాళ మండే కాబట్టి 4 డేస్లో ఈ సినిమా కలెక్షన్స్ ఎంతవరకు రాబట్టింది, కలెక్షన్స్ని మొదటి ఒక 2-3 రోజుల్లో ఒక 20 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది అనేది ఇండస్ట్రీ వర్గాల్లో ఒక టాక్. సో వాళ్ళు కూడా చెప్తున్నారు మాట. కానీ ఇప్పుడు ఎందుకు మంచు విష్ణు బృందం అంటే ఈ సినిమా బృందం అనేది కలెక్షన్స్ని గోప్యంగా ఉంచాలనే నిర్ణయానికి ఎందుకు వచ్చినట్టు? సో ఇప్పటిదాకా 20-23 కోట్ల వరకే యావరేజ్గా ఈ 3-4 రోజుల్లో వచ్చాయనేది ఒక టాక్ నడుస్తుంది. కానీ మరి మంచు విష్ణు ఎందుకు ఇక ఈ సినిమాకి సంబంధించినటువంటి కలెక్షన్స్ అవన్నీ కూడా ప్రకటించకుండా ఎందుకు ఉంటున్నారు, ఎందుకు మౌనం వహిస్తున్నారు, ఎందుకు బయట పెట్టము ఈ 'కన్నప్ప' యొక్క కలెక్షన్స్ వివరాలను బయట పెట్టమని ఎందుకు ఒక నిర్ణయానికి వచ్చారు అన్నటువంటి చర్చ ఇప్పుడు సాగుతోంది. సో 'కన్నప్ప' సినిమా 27th రోజు రిలీజ్ అయింది. ఇప్పటికీ 4 డేస్. సో 4 డేస్ ఈ 5 భాషల్లో మరి ప్రపంచవ్యాప్తంగా ఎట్లా వచ్చినాయి కలెక్షన్స్ అనేవి, బాక్స్ ఆఫీస్ లెక్కలు చెప్పకూడదన్న నిర్ణయానికి ఎందుకు వచ్చింది మూవీ టీం? ఊహించినంత కలెక్షన్లు రాలేదా? ఎందుకంటే 5 భాషల్లో 200 కోట్లతోటి 5 భాషల్లో సినిమా రిలీజ్ చేశారు. కానీ ఇంకోటి ఏంటంటే వాస్తవానికి టీజర్ వచ్చినప్పుడు కానీ, ట్రైలర్ వచ్చినప్పుడు కానీ, పిక్స్ వచ్చినప్పుడు, ఫొటోస్ వచ్చినప్పుడు కానీ ట్రోలింగ్ చాలా ఎక్కువగా ఉండే. ఎప్పుడైతే సినిమా రిలీజ్ అయిందో ఆ ట్రోలింగ్ అంతా వాస్తవానికి చాలా వరకు తగ్గిపోయింది. సినిమాకి ఒక పాజిటివ్ టాక్ అనేది ఫస్ట్ నుంచి డెవలప్ అవ్వకుండా వచ్చింది. సినిమా పాజిటివ్ టాక్ వచ్చినా కూడా మరి ఎందుకు మళ్ళీ ఆశించినంత స్థాయిలో కలెక్షన్స్ రావట్లేవు? సో అప్పుడు మనం అంటే మోహన్ బాబు ఇంట్లో వ్యక్తిగత గొడవలు, మంచు విష్ణు, మంచు మనోజ్ మధ్య, మోహన్ బాబు మధ్య రకరకాల కేసులు, గొడవలు, ఇష్యూస్లు, పోలీస్ స్టేషన్లు, ఇవన్నీ కూడా మనం చూసాం. సో ఇంత జరుగుతున్న క్రమంలోనే 'కన్నప్ప' కూడా ప్రాసెస్లో ఉంది. సో ఫైనల్గా బయటకు వచ్చింది. ఇంత జరిగిన తర్వాత వచ్చినటువంటి సినిమా అంటే నిజంగా అసలు ఏమాత్రం ప్రేక్షకులు అసలు ఆదరించరేమో, టోటల్గా ఇది డిజాస్టర్ అవుతుందేమో అని అనుకున్నారు. కానీ వాస్తవానికి టాక్ మాత్రం పాజిటివ్ వచ్చింది. కానీ ఆ పాజిటివ్ వచ్చిన టాక్ కలెక్షన్ల వైపు ఎందుకు ప్రేక్షకుల్ని తీసుకురాలేకపోతుంది, కలెక్షన్లు ఎందుకు 'కన్నప్ప' సినిమాకి తీసుకురావడంలో ఎందుకు ఫెయిల్యూర్ అవుతున్నారనేదే ఇప్పుడు ఒక బిగ్ క్వశ్చన్. అది ఇప్పుడు తెలుగుతో పాటు మొత్తం 5 భాషల్లో ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రిలీజ్ చేశారు. మార్నింగ్ షో దగ్గర నుంచే పాజిటివ్ టాక్ అనేది మొదలైంది. కానీ ఊహించినంత స్థాయిలో కలెక్షన్లు లేవు. మొదటి 2-3 రోజుల్లో 20 కోట్లు ప్లస్ అటు ఇటుగా 23 కోట్లు అనుకోవచ్చు, అంతవరకే కలెక్షన్లు సాధించింది అని మూవీ సర్కిల్స్లో ఒక టాక్ నడిచింది. మరోవైపు కేవలం శివభక్తి పైన మాత్రమే మేము సినిమా నిర్మించాం, డబ్బుల కోసం కాదు అంటూ మంచు విష్ణు చెబుతున్నారు. సో ఆ వచ్చిన డబ్బులు కాస్త ఇప్పుడు ప్రభాస్ ఉన్నాడు కాబట్టి దాంట్లో ఆ వచ్చిన డబ్బులు కాస్త ప్రభాస్ ఉన్నాడు కాబట్టి ఆ ప్రభాస్ కోసం మాత్రమే ప్రేక్షకులు వచ్చారు ఆ సినిమాకి, ఆ ప్రభాస్ను చూడడానికే వచ్చారు అంటూ ఒక చర్చ సాగుతోంది, ఒక విమర్శ సాగుతోంది. అంటే ప్రభాస్ కోసం మాత్రమే 'కన్నప్ప' సినిమా చూశారు జనాలు అనేది ఇప్పుడు 'కన్నప్ప' సినిమా మీద వస్తున్నటువంటి ఒక టాక్. మరి నిజంగా మరి కేవలం ప్రభాస్ కోసమే చూసారా? నిజంగా 'కన్నప్ప' చరిత్రను ప్రేక్షకులు అందించడంలో మంచు విష్ణు సక్సెస్ కాలేదా? కేవలం ఒక ప్రభాస్ను చూడడానికే పోతారా? ఎందుకంటే ఒక భక్తిరస చిత్రం, ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా అది కృష్ణరాజు, రెబల్ స్టార్ కృష్ణరాజు 'భక్త కన్నప్ప' అనే పేరుతోటి చాలా గొప్ప దృశ్య కావ్యాన్ని, భక్తిరస చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందించుతున్నారు. సో అదే మూల కథతోటి చేశారు కాబట్టి మరి నిజంగా ప్రేక్షకులకి చేరువ కాలేదా? ఈ వచ్చిన కలెక్షన్లు కేవలం ప్రభాస్ కోసం మాత్రమే వచ్చాయా?
అయితే ఇది శివుని కోసం మాత్రమే సినిమా తీసాం, శివభక్తి కోసం మాత్రమే సినిమా తీసాం కాబట్టి కలెక్షన్ల గురించి మేము పట్టించుకోము అనే ధోరణిలో మంచు విష్ణు మాట్లాడుతున్నారు. ఒకసారి మంచు విష్ణు ఏం మాట్లాడుతున్నారో ఒకసారి ఆయన బయట చూద్దాం. డే 1 అనేది హ్యూజ్ నెంబర్ వచ్చింది, మీరు అది చెప్పుకోవట్లేదు. ఎందుకంటే సినిమాని ఎక్కువగా తీసుకెళ్లాలనేది మీ ప్రయత్నం. బట్ డే 1 అరౌండ్ 20 crores వచ్చిందని చెప్పేసి ఒక టాకు. ఎందుకని అంటే చెప్పుకుంటే బాగా ప్రమోట్ అవుతుంది కదా. నెక్స్ట్ సినిమా నేను ప్యూర్ కమర్షియల్ సినిమా తీస్తాను, దానికి నీ నంబర్లు మొదటి రోజే చెప్తాను నేను. కానీ ఇది ఏంటంటే ప్యూర్లీ నేను తీసిన పర్పస్ వేరే, డబ్బు కోసం గ్యారంటీ చేశానండి, బట్ నాట్ ఫర్ రికార్డ్స్. ఇది రికార్డ్ బదులు కొట్టేస్తుంది, అది రికార్డ్స్ చేస్తుందా లేదా ఐ డోంట్ నో, ఇట్స్ టూ ఎర్లీ టు సే. చేస్తే వెల్ అండ్ గుడ్, చేయకపోయినా వెల్ అండ్ గుడ్, పెట్టిన డబ్బు వచ్చేస్తుందని నమ్మకం నాకు ఈరోజు ఉంది. దట్ ఈస్ ఇన్నఫ్ ఫర్ మీ. నాకు అన్నిటికన్నా ముఖ్యం, నేను అనుకున్న కథలు ఇంకా తీయడానికి, ప్రొడ్యూస్ చేయడానికి విపరీతమైన బలం వచ్చింది అండ్ ఆ కాన్ఫిడెన్స్ వచ్చింది. నౌ ఇంకా ఐ వాంట్ డూ ఆల్ మై డ్రీమ్ ప్రాజెక్ట్స్. డే 1 అనేది హ్యూజ్ నెంబర్ వచ్చింది, మీరు అది చెప్పుకోవట్లేదు. ఎందుకంటే సినిమాని ఎక్కువగా తీసుకెళ్లాలనేది మీ ప్రయత్నం. బట్ డే 1 అరౌండ్ 20 crores వచ్చిందని చెప్పేసి ఒక టాకు. ఎందుకని అంటే చెప్పుకుంటే బాగా ప్రమోట్ అవుతుంది కదా. నెక్స్ట్ సినిమా నేను ప్యూర్ కమర్షియల్ సినిమా తీస్తాను, దానికి నీ నంబర్లు మొదటి రోజే చెప్తాను నేను. కానీ ఇది ఏంటంటే ప్యూర్లీ నేను తీసిన పర్పస్ వేరే, డబ్బు కోసం గ్యారంటీ చేశానండి, బట్ నాట్ ఫర్ రికార్డ్స్. ఇది రికార్డ్ బదులు కొట్టేస్తుంది, అది రికార్డ్స్ చేస్తుందా లేదా ఐ డోంట్ నో, ఇట్స్ టూ ఎర్లీ టు సే. చేస్తే వెల్ అండ్ గుడ్, చేయకపోయినా వెల్ అండ్ గుడ్, పెట్టిన డబ్బు వచ్చేస్తుందని నమ్మకం నాకు ఈరోజు ఉంది. దట్ ఈస్ ఇన్నఫ్ ఫర్ మీ. నాకు అన్నిటికన్నా ముఖ్యం, నేను అనుకున్న కథలు ఇంకా తీయడానికి, ప్రొడ్యూస్ చేయడానికి విపరీతమైన బలం వచ్చింది అండ్ ఆ కాన్ఫిడెన్స్ వచ్చింది. నౌ ఇంకా ఐ వాంట్ డూ ఆల్ మై డ్రీమ్ ప్రాజెక్ట్. సో అది మంచు విష్ణు చెబుతున్న మాట. డబ్బుల కోసం డెఫినెట్గా సినిమా అంటే అది కమర్షియల్ బిజినెస్సే అది. సరే, దానివల్ల నిజంగా భక్తికి చూపించారా లేకపోతే ఒక మెసేజ్ ఇచ్చారా అదంతా ఓకే, బట్ సినిమా అంటే డెఫినెట్గా డబ్బు కోసమే. సినిమా డబ్బు కోసం తీశాను, కానీ రికార్డ్స్ పరంగా రికార్డ్స్ గురించి ఆలోచించే విధంగా సినిమా తీయలేదు. రికార్డ్స్ రావచ్చు రాకపోవచ్చు, డెఫినెట్ డబ్బు కోసం తీశాను అనేది చెప్తున్నారు. దాంతోపాటుగా నా డ్రీమ్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉంటాయో అవన్నింటినీ కూడా ఇంకా మరింతగా రాబోయే రోజుల్లో ఫుల్ఫిల్ చేయడం కోసం ఇది ఒక మంచి మెట్టులాగా భావిస్తున్నట్టుగా మంచు విష్ణు చెప్తున్నారు. ప్యూర్లీ కమర్షియల్ సినిమా తీస్తా నెక్స్ట్ అంటూ కూడా అని చెప్తున్నారు. అయితే మరి ఎందుకు అంటే వచ్చేటువంటి కలెక్షన్స్ని కూడా ఎందుకు బహిర్గతం చేయొద్దు అనుకున్నారు అనేది కూడా ఒక బిగ్ క్వశ్చన్ అది. ఎస్, మా రిపోర్టర్ శ్రీపాల్ ఉన్నారు, ఫిలిం రిపోర్టర్. ఎస్ శ్రీపాల్, మంచు విష్ణు మాట్లాడుతున్నటువంటి మాట మనం చూసాం. ఆయన కేవలం డబ్బు కోసమే తీశాను, బట్ రికార్డ్స్ కోసం అయితే కాదు అంటున్నారు. బట్ నిజంగా మరి 4 days తర్వాత కలెక్షన్ ఎంత, 5th day రేపు కానీ ఎల్లుండి కానీ బయట పెడతారా పెట్టరా, కన్నప్ప గురించి డీటెయిల్స్ ఇస్తారా ఇవ్వరా, ఏమనుకుంటున్నారు మూవీ సర్కిల్స్లో? రాజేష్, ఈ కన్నప్ప సినిమా అయితే మంచు విష్ణుకి అయితే కళల ప్రాజెక్ట్ అని చెప్పవచ్చు. అతనికి చాలా రోజుల నుంచి, ఒక 2-3 సంవత్సరాల నుంచి కూడా ఈ ప్రాజెక్ట్ మీద తనైతే ఒక హార్డ్ వర్క్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు కన్నప్ప సినిమా రిలీజ్ అయిన వీకెండ్ కలెక్షన్స్ అయితే 3 days కి వాళ్ళైతే అఫీషియల్ గా ఎక్కడ అనౌన్స్ చేయలేదు. కాకపోతే సోషల్ మీడియాలో ఒక 25 కోట్ల వరకు అయితే కలెక్ట్ చేసిందని చెప్పేసి ట్రేడ్ వర్గాలు అయితే చెప్పడం జరుగుతుంది. అయితే కన్నప్ప కలెక్షన్స్ ఎంత, అయితే ఖర్చు ఎంత, అయితే వచ్చిందెంత కూడా ఇప్పటికీ ఏమి తెలియడం లేదు చెప్పవచ్చు. అయితే బాక్స్ ఆఫీస్ లెక్కలపై అయితే మౌనం ఎందుకు. ఏదైతే ఇప్పుడు ఈ మధ్య కాలంలో చిన్న సినిమా ఏది రిలీజ్ అయినా, రీసెంట్ గా రిలీజ్ అయినా కుబేరా కూడా 100 కోట్ల పోస్టర్ వేసుకున్నారు. ఖచ్చితంగా హీరోలు ఈ పోస్టర్స్ కోసం అయితే తహతాలు ఆడుతుంటారు, ఎందుకంటే 100 కోట్ల పోస్టర్ చూడాలని చెప్పేసి. అయితే ఈ ఊహించినంత కలెక్షన్స్ అయితే రాకపోవడం కారణం ఏంటో తెలియట్లేదు. అయితే బాక్స్ ఆఫీస్ ఎంత పాజిటివ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ బాక్స్ ఆఫీస్ లెక్కలు అయితే చెప్పకూడదని చెప్పేసి అయితే సినిమా టీం నిర్ణయించుకున్నారు. అయితే తెలుగుతో పాటు 5 భాషల్లో కూడా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయినప్పటికీ మార్నింగ్ షో నుంచే ఒక పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ఆ టాక్ సొంతం చేసుకున్నప్పటికీ మంచు విష్ణు అయితే ఆనందంతో ఉబ్బి తబ్బిపోతున్నట్టు కూడా మనకు తెలిసి వీడియోలో కూడా ఎక్కడైతే అయినా అయితే ఊహించని స్థాయిలో కూడా లేని కలెక్షన్స్. అదే మొదటి 2 రోజుల్లో కేవలం 20 నుంచి 25 కోట్ల వరకు కలెక్షన్ రావడం, అయితే కలెక్షన్ సాధించిందని చెప్పేసి అయితే మూవీ సర్కిల్లో టాక్ వినిపించినప్పటికీ సినిమా విడుదలై నేటికి 4వ రోజు. అయితే మరోవైపు కేవలం శివభక్తి పైనే సినిమాను నిర్మించామని తను చెప్పడం, డబ్బులు వచ్చినా రాకున్నా అది ఫైనల్ గా ఏంటంటే వాళ్ళ మీద అభిమానంతో మంచు విష్ణు గారు కావచ్చు, మంచు మోహన్ బాబు గారు కావచ్చు, వాళ్ళ మీద అభిమానంతో ఎందుకంటే పాన్ ఇండియా స్టార్ అయినటువంటి మన ఇండియాలో ఒక బిగ్గెస్ట్ హీరో ప్రభాస్ నటించడం కూడా దీనికి ఓపెనింగ్ అయితే రావడానికి ఆస్కారం అయింది. అయితే డబ్బుల కోసం అయితే చేయలేదని చెప్పినటువంటి విష్ణు ఖచ్చితంగా కమర్షియల్ ఈ సినిమా. రెమ్యునరేషన్స్ వీటన్నిటితో పోల్చుకుంటే ఇది 200 కోట్ల బడ్జెట్ అవుతుంది. కొంతమందికి రెమ్యునరేషన్ లేకుండా వీళ్ళ అభిమానంతో సినిమా చేయడం వల్ల. శ్రీపాల్, అయితే ఇప్పుడు మామూలుగా జనరల్గా ఒక సినిమా రిలీజ్ అయిన తర్వాత దానికి ఒక పాజిటివ్ టాక్ రావడం అనేది ఒక బిగ్ సక్సెస్ అని చెప్పొచ్చు. ఎందుకంటే రకరకాల
క్రిటిక్స్ ఉన్నారు, ఇంకా ఎన్నో ఉన్నాయి, ఎన్నో నెగిటివ్ టాక్స్ స్ప్రెడ్ చేసే ఉన్నాయి. కానీ అటువంటి కండిషన్స్లో కూడా ఒక పాజిటివ్ టాక్ అయితే సొంతం చేసుకుంది. బట్ పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న తర్వాత ఎందుకు కలెక్షన్లు రావట్లేవు అనేది, అంటే సరే మరి ఆ సినిమా వాళ్ళు చెప్పాలి, నిజంగా వాళ్ళ ఆ టీం వాళ్ళు చెప్పాలి కలెక్షన్స్ వస్తున్నాయా రావట్లేవు అనేది వాళ్ళే చెప్పాలి. బట్ మూవీ సర్కిల్స్లో ఉన్నటువంటి ఆ బేస్తోనే మనం మాట్లాడుతున్నాం, రైట్? అయితే వాళ్ళు ఫస్ట్ డే అయితే ఇది పైరసీ కావచ్చు, ఇటు ట్రోలర్స్ కావచ్చు, ఒక ముందే రిలీజ్ ముందు అయితే ఒక లెటర్ ఇష్యూ చేశారు. సైబర్ క్రైమ్ కేసులు అయితే పెడతాము, ట్రోల్ చేసినా ఈ సినిమా మీద ఎటువంటి అసత్య ప్రచారం చేసినా గానీ కేసులు పెడతామనేది అయితే ఒక చెప్పడం జరిగింది. దానికోసం ఆ ఒక్క రోజు అయితే ఎవరు పెట్టకపోవడం, ఆ తర్వాత నుంచి అయితే సాయంత్రం నుంచి ఏదైతే ఈవినింగ్ ఫస్ట్ షో నుండి ప్రభాస్ క్లిప్లు అయితే పెట్టడం వల్ల కూడా ప్రభాస్ ఇంతే వరకు ఉన్నాడు, లాస్ట్ లో అతను వచ్చే హాఫ్ అన్ అవర్ అది రిలీజ్ చేయడం వల్ల కూడా జనాలు అది చూసి రాకపోవడం అనేది కూడా జరుగుతుంది. ఖచ్చితంగా ఎటువంటి నిర్ణయం అయితే ఖచ్చితంగా చెప్పలేరు, ఎందుకంటే ఈ సినిమా ప్రభాస్ వల్లే ఓపెనింగ్ పడిందని సినిమా టీం అయితే ధృవీకరించినప్పటికీ ఖచ్చితంగా ప్రభాస్ ను ఆ క్లిప్స్ ఆ ఫ్యాన్స్ ఏదైతే ఉన్నారో ఆ ఫ్యాన్స్ తీసి మొత్తం ఇంటర్నెట్ లో పెట్టడం వల్ల కూడా ఆ ఫ్యాన్స్ అయితే ఇంటర్నెట్ లో సర్కిల్ అవ్వడం, ఇంటర్నెట్ లో ఒక వైరల్ గా మారి అది చూసి ఫ్యాన్స్ కూడా రాకపోవడమా ఈ రోజు అయితే గో గ్రీనే రన్ అవుతుంది బుక్ మై షోలో. ఎందుకంటే ఖచ్చితంగా కలెక్షన్స్ పరంగా అది ఎంతవరకు ఉంటుంది, ఎంతవరకు వర్కౌట్ అవుతుందని కూడా చెప్పేసి సినిమా కలెక్షన్స్ అయితే చెప్పలేకపోతున్నారు. థ్యాంక్ యూ శ్రీపాల్. ఎస్, కన్నప్ప సినిమా కలెక్షన్స్ అయితే సరే ఒక తొలి 2-3 రోజులలో ఒక 20 నుంచి 23 కోట్ల దాకా వసూలైందనేది మూవీ సర్కిల్స్లో చెప్తున్నటువంటి నడుస్తున్న టాక్. సో సినిమా యూనిట్ అఫీషియల్గా ప్రకటించలేదు, వాస్తవానికి కలెక్షన్స్ని పెద్దగా పట్టించుకోవట్లేమనే ధోరణిలోనే మాట్లాడుతున్నారు. బట్ డెఫినెట్గా ఒక సినిమా అనేది అందరి కష్టం, ఒక మంచు విష్ణునో లేకపోతే ఇంకెవరో కాదు. సో అందరు దాంట్లో చిన్న లాస్ట్ సాంకేతిక నిపుణుల వరకు దాంట్లో పనిచేసే యూనిట్లో పనిచేసే అందరూ కలిసి చేసేటువంటి ఒక ఎఫర్ట్ కాబట్టి నిజంగా డెఫినెట్గా సక్సెస్ కావాలని కోరుకుందాం, అందరం కూడా సక్సెస్ కావాలని కోరుకుందాం. బట్ ఆ స్థాయిలో నిజంగా మరి సక్సెస్ అవుతుందా లేదా, కన్నప్ప గురించి ఒక పాజిటివ్ టాక్ ఇప్పటికి కూడా వాస్తవానికి ఉంది. కానీ ఆ పాజిటివ్ టాక్ అనేది వాళ్ళు ఆశించినట్టుగా మరి ఒక కలెక్షన్ల పరంగా మంచి స్థాయికి తీసుకెళ్తాయా లేదా కన్నప్పకు మరి ఇబ్బందులు ఉంటాయా అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది. సో మొన్న 27th రోజు రిలీజ్ కన్నప్ప ఇప్పటికి 4 days. సో దీంట్లో నటినటుల గురించి మనం ఒకసారి చూద్దాం. మంచు విష్ణు, అలాగే మంచు విష్ణు వాళ్ళ ఫాదర్ మోహన్ బాబు ఉన్నారు, మోహన్ లాల్ చాలా పెద్ద తారాగానం ఉంది, మోహన్ లాల్ ఉన్నారు, ప్రభాస్ ఇవాళ పాన్ ఇండియా స్టార్గా ఉన్న ప్రభాస్ ఉన్నారు, అక్షయ్ కుమార్ ఉన్నారు, కాజల్ అగర్వాల్ ఉన్నారు, ప్రీతి ముకుందన్ హీరోయిన్గా చేసింది, శరత్ కుమార్, వీళ్ళందరూ కూడా ఉన్నటువంటి ఒక పాన్ ఇండియా అంటే ఒక మంచి చాలా స్టార్ ఇమేజ్ ఉన్నటువంటి అందరు ఆర్టిస్టులు కూడా దీనిలో నటించారు. సో కాబట్టి డెఫినెట్గా కన్నప్ప అనేది వాళ్ళు ఆశించినట్టుగా విజయం సాధించాలని కోరుకుందాం. బట్ కలెక్షన్స్ మాత్రం మూవీ కలెక్షన్స్ మాత్రం ఇంకా ఆశించిన స్థాయిలో రావట్లేవని కూడా జరుగుతుంది. సో మీరేమనుకుంటున్నారు కన్నప్ప సినిమా గురించి, మీరేమనుకుంటున్నారు? కన్నప్ప ఇప్పుడు సక్సెస్ అయిందనుకుంటున్నారా, సక్సెస్ కాలేదనుకుంటున్నారా? మంచు విష్ణు కన్నప్పని ప్రేక్షకులకి చేర్చడంలో సక్సెస్ అయ్యారనుకుంటున్నారా, కాదనుకుంటున్నారా? మీరేమనుకుంటున్నారు కూడా మీ యొక్క ఒపీనియన్ కామెంట్ బాక్స్లో చెప్పవచ్చు. ఎందుకంటే కన్నప్ప సినిమాని ఒక డ్రీమ్ ప్రాజెక్టుగా మొదటి నుంచి కూడా మంచు విష్ణు అభివర్ణిస్తూ వస్తున్నాడు. సో అంటే దాన్ని వాస్తవానికి చాలా ఎఫర్ట్ పెట్టారు. మోహన్ బాబు కావచ్చు, మంచు విష్ణు కావచ్చు, వీళ్ళందరూ కూడా చాలా ఎఫర్ట్ పెట్టారు. మధ్యలో వాళ్ళ ఫ్యామిలీ గొడవలు అనేవి అందరికీ తెలుసు. మంచు విష్ణుకి, మంచు మనోజ్కి, మోహన్ బాబుకి మధ్య గొడవలు, చాలా తారాస్థాయికి వెళ్ళిన గొడవలు, ఒకళ్ళు కొట్టుకున్నటువంటి స్థాయికి వెళ్ళినటువంటి గొడవలు ఇవన్నీ జరిగాయి. సరే, ఓ పక్క అంత నెగిటివ్ అంటే ఒక ప్రాజెక్టు చేస్తున్నప్పుడు అంత పాజిటివ్ వాతావరణం ఉంటే దాని అవుట్కమ్ అనేది డెఫినెట్గా బాగుంటుంది. సో అంత నెగిటివ్, వాళ్ళ ఇంట్లో సమస్యలు అంత నెగిటివ్గా అటువంటి కండిషన్స్లో కూడా ఒక మంచి అవుట్పుట్ అయితే తీసుకొచ్చారనేది చెప్తున్నారు. వాస్తవానికి సినిమా కూడా చాలా బాగుందనే టాక్ అయితే నడుస్తుంది. కానీ మరి ఆ స్థాయిలో టాక్, ఎందుకంటే ఈ రోజుల్లో ఒక సినిమా బయటకు వచ్చిన తర్వాత పాజిటివ్ టాక్ రావడం అనేది చాలా పెద్ద విజయంగా చెప్పొచ్చు. కానీ ఆ పాజిటివ్ టాక్ వచ్చినప్పటికీ కూడా ఆశించినంత స్థాయిలో కన్నప్పకు కలెక్షన్లు రావడం లేదు అనేది మూవీ సర్కిల్స్లో జరుగుతున్నటువంటి చర్చ. దాంట్లో ప్రభాస్ ఉన్నాడు కాబట్టి ఆ మాత్రం కలెక్షన్స్ వచ్చాయని కూడా ప్రభాస్ ఫ్యాన్స్ కూడా చెప్తూ ఉన్నారు. సో మనం ఒకసారి కామెంట్స్ కూడా మనం చూస్తున్నాం. మంచు విష్ణు చేసిన తప్పు తను హీరోగా నటించడం, సినిమా మొత్తం ప్రభాస్ చేసి ఉంటే మినిమం 100,000 crores వచ్చేవి అంటూ కామెంట్స్ మనం చూస్తున్నాం, లైవ్ కామెంట్స్. సో మీరేమనుకుంటారు కన్నప్ప సినిమా గురించి? మీరేమనుకుంటారు? కన్నప్ప సినిమా ఎంతవరకు సక్సెస్ అయింది అనుకుంటున్నారు? వాళ్ళ గ్లాస్ వచ్చినా బాధపడ్డాడు, తన కోరిక ఆ సినిమా తీయడం, సినిమా బాగుంది అంతే. ఎస్ అంటే కామెంట్స్ చేస్తున్నారు, సినిమా చాలా బాగుంది కానీ తనకు లాసా తనకు లాభమా అది చూసుకోవట్లేడు మంచు విష్ణు. కేవలం ఆ సినిమా చేయడం అనేది తన కోరిక కాబట్టి ఆ కోరిక తీరిందా లేదా అనేది మాత్రమే మంచు విష్ణు చూసుకుంటున్నాడు అనేది చెప్తున్నారు. అంటే మంచు విష్ణుని అభిమానించే వాళ్ళు కావచ్చు, కన్నప్ప సినిమా నచ్చిన వాళ్ళు కావచ్చు చెప్తున్నారు.
సో డైరెక్టర్ హిమ్సెల్ఫ్ గ్రేట్, హీ షోన్ హిజ్ కెపాసిటీ. డైరెక్టర్ చాలా బాగా అద్భుతంగా చేశారు అంటూ కూడా ఆ డైరెక్టర్ని కూడా వాళ్ళు ప్రైజ్ చేస్తున్నారు. సో కన్నప్ప మూవీ కోసం పెట్టిన బడ్జెట్ తిరిగి వస్తుందా, మీరేమనుకుంటున్నారు? కన్నప్ప సినిమా కోసం మొత్తం 200 కోట్లు 5 భాషల్లో, అంటే తెలుగుతో పాటుగా 5 భాషల్లో ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేశారు. సో కన్నప్ప గురించి మీరేమనుకుంటారు? కన్నప్ప మూవీ కోసం పెట్టినటువంటి బడ్జెట్ ఎంతైతే ఉందో అంత అట్లీస్ట్ రాగలుగుతుందా? అంటే వాళ్ళకు లాభాలు రాకపోయినా నష్టం అయితే జరగకుండా కన్నప్ప బడ్జెట్ తిరిగి రాబట్టుకోగలుగుతారా? మీరేమనుకుంటున్నారు? మీ కామెంట్ ఎస్ ఆర్ నో అంటూ ఒక పోల్ కూడా కండక్ట్ చేస్తుంది బిగ్ టీవీ. సో బిగ్ టీవీ కండక్ట్ చేసినటువంటి పోల్ ఎస్ ఆర్ నో, మీరేమనుకుంటున్నారు? కన్నప్పకు కలెక్షన్స్ ఎంతవరకు వచ్చాయనుకుంటున్నారు? కలెక్షన్స్కు కన్నప్ప మూవీ కోసం పెట్టిన బడ్జెట్ తిరిగి వస్తుందా? ఇది బిగ్ టీవీ మీ ముందు అడుగుతున్నటువంటి ప్రశ్న. సో దీనికి ఎస్ అనుకుంటున్నారా, నో అనుకుంటున్నారా? దాంతోపాటుగా కామెంట్ కూడా మీరు చేయొచ్చు. కన్నప్ప సినిమా చూసిన వాళ్ళు ఎలా ఉంది అని కామెంట్ చేయొచ్చు. మీకు నచ్చిందా చెప్పొచ్చు, నచ్చలేదా చెప్పొచ్చు. సో ఓవరాల్గా మంచు విష్ణు చేసినటువంటి ప్రయత్నం ఎట్లా ఉందో కూడా మీరు కామెంట్స్ రూపంలో తెలియజేయచ్చు బిగ్ టీవీకి. మంచు విష్ణు చేసిన తప్పు తను హీరోగా చేయడం, మొత్తం ప్రభాస్నే తన ప్లేస్లో కన్నప్పలాగా. ఎందుకంటే కన్నప్ప అనేది భక్త కన్నప్ప రెబల్ స్టార్ కృష్ణంరాజు అప్పుడు చేశారు. భక్త కన్నప్ప సినిమా సంచలన విజయం సాధించింది. సో దాంట్లో అదే విధంగా అంటే అప్పుడు కృష్ణరాజు చేశారు కాబట్టి కృష్ణరాజుకు సినీ వారసుడుగా ప్రభాస్ను అని చెప్తుంటారు కాబట్టి ఇక్కడ ప్రభాస్ను కూడా రెబల్ స్టార్గా మనం ఇక్కడ పిలుస్తుంటారు కాబట్టి సో అక్కడ కృష్ణరాజు అప్పుడు చేశారు. ఇప్పుడు ప్రభాస్ అయితే మొత్తం బాగుండేది అనేటువంటి ఒపీనియన్ కూడా కొంతమంది ప్రేక్షకులు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, చెప్తూ ఉన్నారు. అంటే విష్ణు కంటే ప్రభాస్ చేస్తే బాగుండేది అనేది. కానీ సొంతంగా తానే ప్రొడ్యూస్ చేసి సొంతంగా తానే కన్నప్పగా, అంటే ఆయన కోరిక కావచ్చు. వాస్తవానికి కన్నప్ప లాంటి ఒక గొప్ప భక్తుడి గెటప్ వేసి గొప్ప భక్తుడి యొక్క పాత్ర పోషించాలి అనేది డెఫినెట్గా మంచు విష్ణుకి ఒక డ్రీమ్ అయి ఉంటుంది, డ్రీమ్ రోల్ అయి ఉంటుంది. కాబట్టి సరే దానికోసం ఆయన నెరవేర్చుకున్నారు. ఆ కన్నప్ప పాత్రలో కూడా మంచు విష్ణు చాలా అద్భుతంగా చేశారనే టాక్ కూడా ఉంది. సో ఫైనల్గా మొత్తం కన్నప్పకి అయితే ఒక పాజిటివ్ టాక్ ఉన్నప్పటికీ కూడా ఆశించిన స్థాయిలో మరి ఈ వీకెండ్ అయిపోయింది. ఇప్పుడు కమింగ్ వీకెండ్ అనేది ఇప్పుడు ఇవాళ సోమవారం ఉంది, ఇంకా మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం ఇవన్నీ గడిస్తే కానీ శనివారం, ఆదివారం వీకెండ్స్ ఉంటాయి. సో ఆ వీకెండ్స్లో మరి కన్నప్పకు ఇంకేమన్నా ఎక్కువగా ఉంటుందా, అంటే ప్రేక్షకుల నుంచి ఆదరణ ఎక్కువగా ఉంటుందా? అప్పుడు ఎట్లా ఉంటుంది? వాళ్ళు పెట్టినటువంటి బడ్జెట్ తిరిగి వస్తుందా లేదని. ఎస్ అంటే బిగ్ టీవీ మీకు అదే ప్రశ్న కూడా మీ ముందు ఉంచుతుంది. ఈ లైవ్ చూసే వాళ్ళకి కన్నప్ప మూవీ కోసం పెట్టిన బడ్జెట్ తిరిగి వస్తుందా? మీరేమనుకుంటున్నారు? అవుననుకుంటున్నారా, కాదనుకుంటున్నారా కూడా మీ పోల్లో మీరు చెప్పొచ్చు, ఓట్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైం కామెంట్స్ కూడా చేయొచ్చు. కన్నప్ప సినిమా గురించి మీకు నచ్చిందా, నచ్చితే ఏ అంశాలు నచ్చింది కన్నప్ప సినిమా? సో కన్నప్పలో హైలైట్గా ఉన్నటువంటి అంశాలు ఏంటి? కన్నప్పలో మంచు విష్ణు చేసినటువంటి నటన ఏంటి? కన్నప్పలో ప్రభాస్ రోల్ ఎట్లా ఉంది? కన్నప్పలో మోహన్ లాల్ ఎట్లా ఉన్నారు? మోహన్ బాబు ఎట్లా ఉన్నారు? వీళ్ళంతా కూడా ఎట్లా చేశారు? కాజల్ అగర్వాల్ ఎట్లా చేసింది? ఇవన్నీ అక్షయ్ కుమార్. సో వీళ్ళందరూ కూడా మీ వాళ్ళ పర్ఫార్మెన్స్కి సంబంధించి వాళ్ళు ఇచ్చినటువంటి వాళ్ళు పెట్టినటువంటి ఎఫర్ట్ గురించి మీరేమనుకుంటున్నారు? ఓవరాల్గా మీ కామెంట్స్ రూపంలో కూడా చెప్పొచ్చు. సో ఇది కన్నప్ప 27th రోజు రిలీజ్ అయినటువంటి కన్నప్ప. 4 రోజుల తర్వాత కలెక్షన్లు చెప్పాల్సిన పని లేదంటూ మరి ఎందుకు సినిమా బృందం అనుకుంది అనేది కూడా ఒక బిగ్ క్వశ్చన్. సో డెఫినెట్గా కన్నప్ప ప్రేక్షకుల ముందుకు మరింతగా చేరువగా కావాలనేది డెఫినెట్గా కోరుకుందాం. సో అట్లా మరి మంచు విష్ణు పెట్టినటువంటి ఎఫర్ట్ సక్సెస్ అయిందా? సక్సెస్ అయ్యి ఇప్పుడు ఆయన చెప్తున్నారు. సో నాకు కలెక్షన్లు డెఫినెట్గా డబ్బు కోసమే చేశాను, కానీ రికార్డ్స్ అనేది పెద్ద దృష్టిలో పెట్టుకోవాలి. రికార్డ్స్ క్రియేట్ చేయొచ్చు, క్రియేట్ చేయకపోవచ్చు అనేది ఆయన చెప్తున్నారు. నెక్స్ట్ కమింగ్ డేస్లో ఇంకా అటువంటి డ్రీమ్ ప్రాజెక్ట్స్కు చేయడానికి నాకు ఒక బూస్ట్నిచ్చింది కన్నప్ప సినిమా అంటున్నారు. అలాగే రాబోయే సినిమా నెక్స్ట్ ఒక ప్యూర్ పక్కా కమర్షియల్ సినిమా ఉంటుందని కూడా మంచు విష్ణు చెబుతున్నారు. సో ఇది ఓవరాల్గా కన్నప్ప గురించి మూవీ సర్కిల్స్లో జరుగుతున్నటువంటి చర్చ. సో కన్నప్ప 4 days అయింది కాబట్టి సో 4 days తర్వాత మరి కలెక్షన్స్ ఎందుకు చెప్పకూడదని నిర్ణయం తీసుకున్నారు. మరి కొన్ని రోజులు గడిచిన తర్వాతనైనా చెప్తారా లేదా చూడాలి.